అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి సరి. యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అణుమాత్రం పెట్టులేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ సునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటి మామ ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి, నీ విశాలమైన హృదయంలో చానిడి చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటే గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. అయ్యారం ఒకలబోకను పరిగవుడా. సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా, నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూస్తారు. అదే నీ కడున్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తాందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా? అబ్బా పని కానిగే. ఇప్పుడు బయట మీ అయ్యి వచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా, మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నవ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో, మీ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే భయం దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి, లోన కొళ్ళబూడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, పార్టీ. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనేం చేయలే. లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు, అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం వెంక చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను?
ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్లం వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే నీ అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కదలలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా వెధవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కాంతి ఒరే నాగులు, ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే, రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఏది ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. ఇటే వద్దుటేలా ఈ పని ఎత్తుకున్నావందే. ఈ వాసనకినా వాంతులు అవుతాయేమోనని. అదేంటి ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలిసేం కర్మ. బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా గేదవది ఆరాయించుకుపోతాంది. బెంగెట్టుకోక, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడెప్పుడే పిల్లలు వద్దనుకున్నాను. కావాలని చెప్పు. ఇక అంతే. రోజుగా ఆ పెట్టుకున్నట్టు 5 రూపాయల శాతం తీసేయండి రా. ఇంట్లో సరుకులు కావాలంటే నేనే తీశానే. ఏ అట్లా 50 వచ్చినాడా? రా బుజ్జి, రా రాయే, రా రా. ఏంటి అపసోపాలు పడిపోతున్నావు? దేవుడు కొండ కూర్చున్నాడుగా, ఎంత ఎక్కాలంటే మాటలంటే. వచ్చేసావుగా. అమ్మా, మరి దేవుడికి ఏ నైవేద్యం వచ్చావు? అంతే, నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చేవడం లేదు. పాకమే ఇందా బ్రహ్మాండంగా ఉంది. అంతే నా బతుక్కి. ఈ చూసి ముచ్చుకోవాల్సిందే. అట్లా ఉడుక్కకే, నీకోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను. ఓయబ్బా, ఏంటో అది చూపించమ్మా. అమ్మా, అంత తేలిగ్గా చూపిస్తానంటే అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణ నుంచి కింద గెద్దేస్తాం. ఇది మాది పొగడ్రా, పక్క పిన్నించలా. అది రిబ్బన్ ముక్క. చిన్న బుర్ర చిన్న ఆలోచనలు. చూసుకో. రెడీ, 1 3 ఇదేటి? కాదే, గణసీర తెచ్చాను. గల్ల చీర తెస్తే గల్లంతైపోద్దేటి? నిజంగా తెచ్చినట్టు ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు. కంచి తిరగేసి పట్టున్నానా ఏంటో గొడవ? కంపతీసి ఎక్కడ జారిపోయిందా? ఏంటే మధ్యలో నీ గొడవ? ఏ తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది. ఎర్రగా బొరగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి. ఏం చేస్తాం? ఎంత కట్టబడ్డానో, ఎంత మోసుబడి తెచ్చానో. పైగా అట్టని సీరు ఒకటే ఉంది. మావా,
పోయింది అట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో కబుర్లని చెప్పుకుందాం. వద్దులే, కొత్త చీర కూర్చుంటే నలిగిపోద్ది. ఇట నిలబడే ఉంటాలి. అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి, లేకపోతే ఇంతే. పమిడి సింగ్ ఎంత ముద్దొస్తుందో. గల్లిం కాస్త పెద్ద చేస్తుంటే చీర ఇంకా బాగుండేది. ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే, ఏ కొమ్మకో తగులుకుని పొర్రం తిరిగిపోతుంది. చిటి ఏంటమ్మా అప్సుకున్న మాటలు? ఏమ్మా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం చీర బాగుందని చెప్పకూడదేంటి? వస్తారా దారికి? ఏంటి అది? చీర కట్టుకున్నావా తుండు కూడా చుట్టుకున్నావా? ఉండే ఉందో కుర్చీలు సరిగా అట్నే. చీరేమో తూర్పు దిక్కు, కుర్చీలేమో పౌడ దిక్కు. అది ఇదిగా పమిడి సింగ్ కూడా ఇట్లా అంచు కనిపించేది వేసుకోవాలి. 25 రూపాయలు సరే డాబుగా కనపడద్దు. ఏంటి 25 రూపాయలు వస్తున్నావా? డబ్బు ఎక్కడయ్యా? స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా, దాంట్లో పెళ్లి కోసం దాచిన డబ్బు ఇట్లా ఉదా చేసేస్తే ఎట్టాగయ్యా? ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే. ఇది కూడా పెళ్లికి వస్తే కదే. ఎట్టగో పెళ్లికి 2 చీరలు ఎట్టారా? తగ్గ చీర ఒకటేనో తొలి చీర ఒకటి, రెండోది ముందెట్టేసారు అనమాట. పోయమ్మో, ఆ చీర ఇదంటున్నావు, కాస్త అయితే రేత్రి ఇదంటావు కూడా. సర్లే, కొత్త చీర కట్టుకున్నావు, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మంచి మర్యాద ఏం లేదంటే. దండం పెట్టావా? త్వరగా దీంకేమో అన్నాడు నొప్పెడుతోంది. అదేనే, ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏటో దేవుడు దండం పెట్టినాం కదా. పోర్ట్రేట్ అయ్యే చెత్తన్నా 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి. ఎక్కడ నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ, తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు, అవి మన పోటర్లే. ఏమిటి తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్కరకోరా, మన సినిమా కుక్కరక్కనే. నువ్వేగా తిట్టి ఎట్టంటించావు? సర్లే చింపేయి. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే, భక్త కబీరు అయిన దాన్ని బీరుక భక్త అని తిరగే సతికిచ్చావు. అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి. రే రే తిరగేరా, తిప్పు. ఒక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. కర్మ. సోదర సోదరి మండలారా, నేడే చూడండి, భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పనపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో, కొక్కరొక్కో కొక్కరొక్కో కోరుకో ఏ కావాలో కోరుకో, కోరుకో ఏ కావాలో కోరుకో. సోదర సోదరి మండలారా, ఆలోచించి నాజరండి. కొక్కరొక్కో నేడే చూడండి, భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే చెప్పుగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశం అంటే భయంకరాశం నీ పొంత. ఏం సంగతి? నీ పొంతకంటున్నా? నీ ఉద్దేశం ఏంటి అసలు? అర్జామంటే ఈసారి అర్జామంటే నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అంటుకున్నా, ఒక ముక్క పెట్టను. చేపల పులుసు ఎవరికాల? చేపల పులుసు మా అత్తమ్మ రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి, ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడాలి. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంపటికి రావడం ఇక్కడ నా తావురే చూటేనే. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజినీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటీ నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి.
ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే. మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మూర్తి గారు ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు రుణాలు రా పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డాన్సులు చేస్తారు కానీ నడుమంచి పని చేయలేమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా, మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ పెట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా, ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను, అంతేగాని నా కళా పోష. పండే మావా, అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తన్నే ఎన్నాటికి నీ నోటంటే నా పేరు తీయగా వినిపించినది మా. ఇలా సొంత మనిషికి ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాయే ఏమా మా ఆపటానికి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే, ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో గది తీసుకున్నావే. తీసుకొని ఆ మొహసుడు మొహం సొయ్యన తమ్ముళ్ళకి మడితో మాటలేది సరసనేది పైసలు తీసుకో. ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పుడాలు పైసలు తీసుకున్నట్టు తమ్ముడు ముందు అయితే వేసానిస్తుంది. నాకు తమ్ముడేటి అట్లా పాపం అట్లా అనమాకమ్మా, కళ్ళు పోతాయి. పట్టిగట్లే పాడు మొకందానా ఏమిటి ఇందాక బుద్ధి వదిలేదు. నిల్చుంటానే కదల కాకదా ఏదో సంత తీర్థం కనిపించగానే శివశివలు ఆడిపోవడమే, ఒక వాయి లేదు వరస లేదు. ఏంటే ఏటైంది? అవును, దాంతో ఏదో మాటలేటి ఏదో కష్టాలేటి, దాన్ని తీసుకుని పట్టు వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే ఆ నవ్వు చూడు, ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తుందయ్యా, ఒళ్ళెట్ట ఉడికిపోతాందో. నాతో మాట్లాడన్నావు కదా, నేనేం చెప్తే నీకు ఎందుకు? ఏమ్మా, నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదేంటి పెద్ద? ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడబోతే ఉండలేవు కదా, ఎందుకే నీకు ఈ పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేర్చుకున్న పాటను వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదే మనకి రాదు, సినిమా హీరోయిన్ అంటే ఇక్కడ పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు, అని వెళ్ళి నాలైంది, పుత్రం లేదు పత్రం లేదు. పొద్దున్నే మంచి బేరం దొరికింది, నీ సవారీ వద్దు నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఊరిని తీసుకెళ్ళండి మాడతానంటే డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ ఎత్తన్నా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు, బేరాలు మానుకుని దగ్గర ఉండమనుకున్నావా ఏమి? మూర్తి గారు పేరు మా ప్యానాలు చేస్తున్నావు, ముందు పైసలు దిగమ్మా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు? ఇస్తాం కదా, ఎంత ఇవ్వాలి చెప్పు. గంటకి 6 రూపాయలు చొప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చాయి. 20 రూపాయలే? 20 పైసలు అనుకున్నావా? కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు, నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఎక్కువ. ఈ గాడి మీ బాబు గారు సొమ్మనుకున్నావా ఏమి? తీవయా పైసలు చూడండి బాబు, మాకేం తెలవదని. అంత విన్నాను, 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించాడు. అదేంటి బాబా అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదే కుదరదు, 20 వేయాల్సిందే. रोटी कपड़ा मकान इतिहास रिक्शा गाड़ी की का भोजन है। जाओ जाओ, छोटी सी बात भाभी 6 रुपये दिए जाए, नहीं तो पुलिस पकड़ा जाए। जाओ जाओ. మీరున్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే, పట్నం ఇదేనండి మొదటిసారి రావడం. మరేనండి, మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా. మైదా రాయాలే రాసిందేనండి. ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పయ్యా, అయితే మనం బంధువులం అనమాట. అవునండి. ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచేయి. అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా? వదిలే జాగ్రత్త. ఏంటి చుట్టాలింటికి కానీ వచ్చారేంటి? కాదన్నా,
సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్న, ఒక్కరికో సినిమా తీశారు. ఓహో ఆయన. ఏంటి ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మనకు తెలుసు, మనం ఆయన తెలియదు. అయినా తెలిసినట్టు చూసుకోవడం, పని చేసుకొచ్చాడు అంతే. పద చూపిస్తాను. అమ్మయ్య రచించావు, పొద్దు నుంచి